చేసుకుని ఆ తర్వాత వీళ్ళ పలానా నా భార్య పోటీ చేస్తుంది అన్నట్లుగా, లేదంటే వెనక నుంచి వాళ్ళ రాజకీయాలు నడిపిస్తూ లేడీస్ ని ముందు పెట్టి చేస్తుంది. కానీ మీ వారి విషయంలో చాలా వరకు మీకు సపోర్ట్ గానే నిలబడ్డట్టుగా నేను కొన్ని ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను పుట్టిన వాతావరణం అంతా కూడా ఒక జమీందారీ వ్యవస్థ టైపు, ఊర్లో నుంచి బయటకు రావద్దు, సాంప్రదాయ జమీందారీ కుటుంబం, బయట నుంచి బయటకు రావద్దు, మహిళలు బయటకు రావద్దు, మాట్లాడకూడదు, తిరగకూడదు, ఇలాంటి కండిషన్స్ లో పెరిగిన నన్ను మా వారు ఎంకరేజ్మెంట్ చేసి ఆయన సపోర్ట్ ఇచ్చి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే పూర్తిగా ఆయనదే. నిజంగా అంటే ఆయన భావజాలం కూడా చాలా గొప్పది ఆ రోజుల నుంచి. అంటే నేను ఇంతలా అంటే నాలో ఇంత కొంత దేవుడిచ్చిన తెలివితేటలు ఉన్నాయని గుర్తించిన తర్వాత నన్ను ఆపకూడదని చెప్పేసి నిర్ణయం చేసుకున్నారు. అసలు నన్ను మొదట్లో చూసిన వాళ్ళు ఎవరు కూడా అమ్మో ఏమి ఎట్లా మాట్లాడుతుందా, ఇంత తెలివితేటలు ఉన్నాయా, అసలు ఇంత ధైర్యం ఉందా అనే రకంగా కూడా నన్ను, అంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ లైన్ లో ఎవరు లేరు కాబట్టి పాలిటిక్స్ అని అంటే జేపీ గారితో నేను లోక్సత్తా ఉద్యమ సంస్థలోకి వచ్చిన తర్వాత జేపీ గారు 2006 లో లోక్సత్తా పార్టీ లాంచ్ చేశారు. ఆ లోక్సత్తా పార్టీలో కూడా క్రియాశీలకంగా పనిచేసిన తర్వాత నన్ను బ్యాలెట్ త్రూ ఎంపిక చేసుకొని 23 జిల్లాల వాళ్ళు నన్ను ఒక కార్యవర్గ సభ, ఒక కోర్ కమిటీ మెంబర్ గా ఎన్నుకున్నారు. 23 జిల్లాలు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసేవారు జేపీ గారు. సో 23 జిల్లాలు కలిపేసి నన్ను ఒక సభ్యురాలుగా ఎన్నుకున్నారు. అలాంటి సందర్భంలో ఇంత కమిట్మెంట్ ఇచ్చినప్పుడు నాకు ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేర్చాలనే దాన్ని కట్టుబడి ఉన్నాను ఇప్పటికి కూడా. నేను నాకు ఇప్పటికీ గాడ్ ఫాదర్ లేరు రాజకీయ రంగంలో, డబ్బులు లేవు, ఇవి లేకుండా పైకి రాగలుగుతారు. కానీ కష్టం ఉంది కదా, కమిట్మెంట్ ఉంది కదా.